హాయ్ ఫ్రెండ్స్. అసలిక్కడ భారత్ పరువు తీసిందెవరు? మొన్న శనివారం డిసెంబర్ 13కి కోల్కతాకి తన గోట్ ఇండియా టూర్‌లో భాగంగా లియోనెల్ మెస్సీ వచ్చాడు. మెస్సీతో ఫోటో తీసుకుని తమ గొప్పలు చూపించుకోవడానికి రాజకీయ నాయకులు, అధికారులు ఫోటోల కోసం ఎగబడి మొత్తం పెంట పెంట చేసేశారు. ముందే భారత్‌కి నీట్‌నెస్ ఉండదు, సివిక్ సెన్స్ ఉండదు అని ఇంటర్నేషనల్ మీడియా పోర్ట్రే చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఇలా చేసి నిజమే కదా అనేలా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఇక రాజకీయ నాయకులు ఫొటోస్ తీసుకుంటూ కూర్చుంటే ఫ్యాన్స్‌కి చిరాకేసి సెక్యూరిటీని దాటుకుని 10 మంది దాకా వచ్చేశారు. సో, అసలు ఫ్యాన్స్‌కి మెస్సీని సరిగా చూసే అవకాశమే దొరకలేదని స్టేడియంలో ప్రాపర్టీని ధ్వంసం చేసేశారు. పాకిస్తాన్ లాంటి దేశాలు బాంబులు వేసినా పెద్దగా ఏమనరు, కానీ అదే భారత్ అంటే చాలు వాళ్ళ మైక్లకి పని చెప్పేస్తారు ఇంటర్నేషనల్ మీడియా. ఇక ఊరుకుంటారా? ఇష్టమొచ్చినట్టు రాసేశారు. ఈవెంట్ ఆర్గనైజర్స్, పొలిటీషియన్స్, సివిలియన్స్ కలిసి భారత్ పరువు సంకనాకిచ్చేశారు. ఇది ఒక్క ఈవెంట్ అనే కాదు, ఇలా చాలాసార్లు చాలా ఈవెంట్స్‌లో జరుగుతూనే ఉంది. మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో, స్పేస్ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్ అయినా ఇలాంటి వాటిలో